ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అందరికీ నమస్తే. ఈరోజు మనము యోగ దర్శనంలోని సూత్రాలకు వేద వ్యాసుని యొక్క భాష్యము నుంచి మనస్సు అంటే ఏంటి, మనస్సు నిర్మాణం ఎలా ఉంటుంది, మనసు లక్షణాలు ఏంటివి, మనస్సు స్థితిని బట్టి మనుషుల యొక్క రకాలు, ఈ విషయాల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇందులో మనసు ఏంది, అంతఃకరణం ఏంది, బుద్ధి ఏంది, చిత్తం ఏంది, ఈ విషయాల గురించి చర్చిద్దాము. వీటి నిర్మాణం ఎలా జరిగింది, సృష్టి క్రమం లోపల అన్ని విషయాలు మాట్లాడడం జరుగుతుంది. ముందుగా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. జానకి గారు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి మీకు? శ్రీకాంత్ గారు అడగండి, అన్మ్యూట్ చేసుకోండి. లేవండి. మనసు ఎట్లా శాంతంగా ఉంచుకోవాలి సార్? ఏంటండి మనసు ఎట్లా శాంతంగా ఉంచుకోవాలి? మనసు అనేది విషయం అనేది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు టాపిక్ అదే ఉంది కనుక అందులో వస్తుంది. కాకుండా చివరిలో అడగండి. ఇంకేమైనా వెరైటీ ప్రత్యేకమైనది ఉంటే అడగండి. సార్ ఇప్పుడు మనకు వ్యాధులు రావడానికి ఏం కారణం సార్? ఇప్పుడు జ్వరాలు కానీ వైరస్ ఫీవర్స్ కానీ రావడానికి కారణం ఏంటి సార్? వ్యాధి అనేది ఒకటి వ్యక్తిగత కారణం, అంటే ఆధ్యాత్మిక కారణం వల్ల వస్తుంది, అంటే మన వ్యక్తిగత దోషం. రెండవది సమాజ దోషం వల్ల వస్తుంది. మూడవది పరిసరాల దోషం వల్ల వస్తుంది. 3 రకాలుగా ఏ రూపకంగానైనా రావచ్చు వ్యాధిని, ఏ వ్యాధి అయినా కావచ్చు. కనుక మనము ప్రజ్ఞాపరాధం అనేది చేయకూడదు. ప్రజ్ఞాపరాధం అంటే ఏంటంటే వ్యాధికి మొదటి కారణము జ్ఞానం లేకపోవడం, రెండవ కారణం జ్ఞాపకం లేకపోవడం, మూడవ కారణము నిగ్రహం లేకపోవడం. కనుక మనము జ్ఞానాన్ని పొందాలంటే ఏది తినాలి, ఏది తినకూడదు. ఆరోగ్యం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ధర్మార్థ కామమోక్షానం ఆరోగ్యం మూలమోత్తమం. ఆరోగ్యాన్ని మించింది ఇంకా ఏమీ లేదు. ధర్మాన్ని సాధించాలన్నా, అర్థాన్ని సాధించాలన్నా, కామాన్ని సాధించాలన్నా, మోక్షాన్ని సాధించాలన్నా ఆరోగ్యమే ముఖ్యమైనది. ఆరోగ్యం అనేది సాధించిన తర్వాతనే మిగతావి. కనుక ఆరోగ్యానికి ఏం కావాలంటే మనకు ఆహారము, వ్యవహారము, ఏది మంచిది ఏది చెడు అనేది తెలియాలి. అంటే ఆహారము మంచి చెడు తెలిస్తే సరిపోదు, వ్యవహారం కూడా మంచిదో చెడేదో తెలియాలి. ఆ తర్వాత తెలిసిన విషయం మనకు గుర్తుండాలి. ఊరికే తెలుసుకొని ఏదో సత్సంగాలలో వినో, లేకపోతే పుస్తకాల్లో చదువో, యూట్యూబ్లో చూసో మర్చిపోయామనుకోండి, లాభం లేదు. జ్ఞానము, జ్ఞాపకం ఉండాలి. జ్ఞానము అంటే ఏంటి? మంచేదో తెలియాలి, చెడేదో తెలియాలి. జ్ఞాపకము పెట్టుకోవాలి మనం, అంటే ప్రతి క్షణము మనకు అది గుర్తుండాలి. మనం మర్చిపోతే తెలుసుకొని కూడా లాభం లేదు. గుర్తు కూడా ఉందనుకోండి, గుర్తున్నదాన్ని అమలు చేయగలగాలి. ఎందుకు అమలు చేయము? మనసు నిగ్రహం లేకుంటే అమలు చేయలేము. అంటే మనకు ఇది చెడు పదార్థము తినకూడదు అని చదివాము, గుర్తు కూడా ఉంది. ఆ పదార్థం ముందుకు వచ్చిన తర్వాత దాన్నే తినాలనిపిస్తుంది, అంటే మనోనిగ్రహం లేదు, అదే తినేస్తాం, రోగం వస్తుంది. కనుక జ్ఞానము తర్వాత జ్ఞాపకము, నిగ్రహం అనేది అతి ముఖ్యమైనవి. ఇది ప్రజ్ఞాపరాధం అంటారు. ఇవి మూడిట్లో ఏది లోపించినా దాన్ని ప్రజ్ఞాపరాధం అంటారు. ప్రజ్ఞాపరాధమే అన్ని వ్యాధులకు ముఖ్యమైన కారణం.
కనుక అది లేకుండా మనం చూసుకోవాలి, ఆరోగ్యాన్ని పొందాలి. ఇంకా ఇంకెవరమ్మా? ఇంకెవరైనా ఉన్నారా? క్లాస్కి వెళ్దామా? ఓం నమస్తే గురూజీ. నమస్తే జీ, కిషోర్ జీ, చెప్పండి. వైదిక ధర్మానికి హిందూ ఉమ్, మతానికి జీవన విధానంలో ఇవి పిండ ప్రదానాలు, దివసాలు, ఉమ్, పెత్తల అమాస, ఉమ్. కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా గురూజీ. అవునండి. ఆ, వాటిని మనం చేయాల్సిన అవసరం లేదు కదా? అంటే మార్చవలసిన అవసరం లేదంటుందా? చేయవలసిన అవసరం లేదు కదా అంటున్నా, పాటించడం. వాటిని పాటించవలసిన అవసరం లేదు. పాటించవలసిన అవసరం లేదండి, ఎందుకంటే మనకు రక్షించేది సత్యం. మనను రక్షించేది సత్యం. అంటే ఏది సత్యమైనదో దాన్నే చేయాలి. అది సత్యం కానప్పుడు అందులో కొన్ని చేయగలిగేవి ఉండొచ్చు. అంటే 100లో ఒక 10 ఉన్నాయేమో తెలియదు, మనం విచారించాలి. కొన్ని ఎలా ఉన్నాయంటే కొన్ని 100% మూఢనమ్మకంలానే ఉంటాయి, కొన్నిట్లో మిళితం ఉంటుంది, కొంత సైన్స్ కూడా ఉంటుంది. అలాంటివి పాటించవచ్చు. అలా మనం జాగ్రత్తగా దాన్ని వివేచన చేసి ఏదైతే సత్యానికి అనుకూలంగా ఉందో దాన్ని మాత్రము మనము అనుసరించవచ్చు. సత్యానికి అనుకూలంగా లేనిది అది ఎక్కడున్నా వదిలిపెట్టాలండి. సత్యానికి అనుకూలమైంది ఎక్కడుందో పట్టుకోవాలి, వెతికైనా పట్టుకోవాలి. కానీ ఇది మన ముందున్న, మన ఇంట్లో ఉన్న, మన కుటుంబానికి, కులానికి, మతానికి సంబంధించింది అయినప్పటికీ దాన్ని వదిలివేయడమే క్షేమం. కిషోర్ కిషోర్ గారు, ఇంకేమైనా ఉందా? లేదా గురూజీ? ఓకే గురూజీ. ఇంకెవరైనా? ఇంకా ఎవరైనా? శివంజీ, మీరు కొంచెం కోఆర్డినేట్ చేయండి. ఎవరైనా లేకుంటే మనం ఆ, మన సత్సంగము ప్రారంభిస్తాం. జీ జీ ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? అక్కడ ఆయన హ్యాండ్ సింబల్ ఇచ్చారు చూడండి, ఎవరో. అదే వాళ్ళు శ్రీకాంత్ గారు అడిగారు ఆల్రెడీ. ఇప్పుడు అది హ్యాండ్ డౌన్ చేయనట్టున్నారు వాళ్ళు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే మనం క్లాస్కి ముందుకు వెళ్ళిపోదాం, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. గురూజీ సబ్జెక్ట్లోకి వెళ్ళండి ఇంకా. ఆ, జీ వెళ్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం అండి, ఇది చాలా జాగ్రత్తగా వినండి. చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ మైండ్ ఏంది, మనస్సు ఏంది, హృదయం ఏంది, బుద్ధి ఏంది, చిత్తం ఏంది, దీనికి క్లారిటీ అనేది ఎక్కడ దొరకదు. అనుకుంటా పోతారు, అదే వింటూ ఉంటారు, విన్న దాంతో సాటిస్ఫై అవుతుంటారు. అలా కాకుండా మనము శాస్త్రీయంగా వీటి గురించి తెలుసుకుందాం. ఇందులో యోగ శాస్త్రం లోపల యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు. చిత్తవృత్తులను నిరోధించడం యోగం అంటారు. చిత్తవృత్తులు అంటే చిత్తము అంటే ఏంటి? ఇప్పుడు మనం బుద్ధి అని వింటున్నాము, మనసు అని వింటున్నాము, అహంకారం అని వింటాము. చిత్తవృత్తులు అంటే చిత్తం ఏంటి? ఫస్ట్ అది తెలియాలి మనకు. ఇక్కడ చిత్తము అంటే మనస్సు అని చెప్పడం జరిగింది. దీనికి పతంజలి యోగ సూత్రాలకు వేదవ్యాసుడు అద్భుతమైన భాష అనేది రాశాడు. అద్భుతం. నిజంగా ఋషుల యొక్క ఆ భాష్యాలను చదువుతుంటే ఎంత మేధస్సు వీళ్ళకి, అంటే ఈశ్వరుని సాన్నిధ్యం లోపల ఎంత జ్ఞానాన్ని పొందినని అనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైన విషయాలు ఇవి. కళ్ళకు కనిపించిన విషయాలను కళ్ళకు కట్టినట్టు చెప్పడం అనేది ఋషుల యొక్క అజ్ఞానం. అయితే అతను ఏం చెప్తాడంటే చిత్తము అంటే మనసు అని చెప్తాడు. మనస్సు ఏంటి? మనస్సు అంటే మనము సాంఖ్య దర్శనం ప్రకారము మూల ప్రకృతి నుంచి మొదలు మహాతత్వం ఏర్పడుతుంది. అంటే మూల ప్రకృతి అంటే నశించనిది, మూల పదార్థం అదే. అంటే మూల పదార్థము
సృష్టి ప్రారంభం లోపల అది మొదలు మహాతత్వంలో మారుతుంది. ఆ మహాతత్వాన్ని బుద్ధితత్వం అంటారు. ఇప్పుడు అది ప్రెసెంట్ గా మనలో ఉంది. ఆ బుద్ధితత్వం అంటే ఫస్ట్ క్రియేషన్, సృష్టి లోపల మొదలు ఏర్పడే పదార్థము మహాతత్వం లేదా బుద్ధితత్వం. బుద్ధి, ఆ బుద్ధితత్వం నుంచి అహంకారం ఏర్పడుతుంది. అహంకారం నుంచి మనసు ఏర్పడుతుంది. మహాతత్వము అంటే స్థూలమైనది అహంకారం, అహంకారం కంటే స్థూలమైనది మనసు. ఈ మూడు కలిసి అంతఃకరణం అంటారు. అంతఃకరణం లోపల మహాతత్వం అనే నిర్మాణం ఉంటుంది, అహంకారం అనేది ఉంటుంది, మనస్సు అని. ఈ మూడింటిని కలిపి అంతఃకరణం అంటారు. ఈ మూడింటిలో స్థూలమైంది మనస్సు, ఒకదానికంటే ఒకటి స్థూలమైంది. అంటే మనస్సు స్థూలమైంది, అంతకంటే సూక్ష్మైంది అహంకారం, అంతకంటే సూక్ష్మైంది మహాతత్వం. ఎప్పుడైనా స్థూలం లోపల సూక్ష్మం ఉంటుంది, సూక్ష్మం లోపల స్థూలం ఉండదు. కనుక మనస్సు లోపల, మనస్సు అని మనం ఒక పదాన్ని తీసుకున్నామంటే దాని లోపల ఆటోమేటిక్గా అహంకారము, బుద్ధి కూడా వస్తాయి. అంటే ఇక్కడ మనం చిత్తము అని చదువుకున్నా, మనసు అని చదువుకున్నా, ఇంకే పదం వచ్చినా ఒక్కొక్కసారి ఋషులు ఎలా ఉంటారంటే ఋషులకు ఈ వాక్య నిర్మాణం లోపల స్వతంత్రత బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షం చేసుకున్న వాళ్ళు కనుక వాక్యాన్ని ఏ విధంగానైనా ప్రయోగించి దాని అర్థాన్ని చెప్పొచ్చు. కనుక వీళ్ళు యోగ శాస్త్రంలో కానీ, సాంఖ్య దర్శనం లోపల కానీ, ఇంకా వేరే దర్శనాల లోపల కానీ పదాలు అప్పుడప్పుడు మనస్సుకు బదులు చిత్తమని, మనస్సుకు బదులు అంతఃకరణం అని, మనస్సుకు బదులు ఇలా కూడా వస్తుంటాయి. అంటే పర్యాయ పదాలుగా కూడా వస్తుంటాయి. ఈ మనకు యోగ శాస్త్రం లోపల మనస్సు, బుద్ధి రెండు కూడా పర్యాయ పదాలుగా, చిత్తము మూడింటిని ఒకటే దానికి వాడుతుంటారు. బుద్ధి అన్నా, చిత్తమన్నా, మనసన్నా ఒకటిగానే మనం అర్థం చేసుకోవాలి మన శాస్త్రం చదువుతాం. అంటే ఇక్కడ బుద్ధి అంటే మొదటి తత్వాన్ని చెప్పినట్టు, మనసు అంటే చివరి తత్వాన్ని చెప్పినట్టు, చిత్తం అంటే కలిపి చెప్పినట్టు, అంతే. కనుక మనం ఇక్కడ ఈ మనస్సు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ మనస్సు మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడుతుంది, అహంకారం నుంచి మనసు ఏర్పడుతుంది. ఈ మనస్సు లోపల రజోగుణము, తమో గుణము రెండు ఉంటాయి, కానీ ప్రధానంగా సత్వగుణం ఉంటుంది. టోటల్గా మనం ఈ అంతఃకరణాన్ని తీసుకుంటే అందులో సత్వగుణమే అధికంగా ఉంటుంది, రజోగుణము, తమో గుణము అల్పంగా ఉంటాయి. అంటే మనము ఏదైతే మనస్సు కంట్రోల్ అవుతలేదు, మనస్సు లోపల మలినాలు ఉన్నాయి అని అనుకుంటున్నామో ఆ మనస్సు యొక్క నిర్మాణము ఎలా జరిగిందంటే, అంటే మనస్సు సత్వం ద్వారానే ఏర్పడ్డది. సత్వ పదార్థమే అధికంగా ఉంటుంది దాని నిర్మాణం లోపల. మనస్సును నిర్మించేటప్పుడు అలా సత్వకణాలు ఎక్కువ ఉంటాయి, రజో కణాలు, తమో కణాలు అల్పంగా ఉంటాయి. నిర్మాణం అయితే అలా ఉంది. కానీ అది మనకు సంక్రమించిన తర్వాత మనలోని సంస్కారాలకు అనుకూలంగా దాని లోపల ఈ సత్వము తక్కువ కావడము, రజోగుణము, తమోగుణం పెరగడం జరుగుతుంది. కానీ దాని నిర్మాణంలో సత్వగుణం ఎక్కువ ఉంది. కానీ దాని లోపల ఈ మన సంస్కారాల భేదం వల్ల రజోగుణం కానీ, తమోగుణం కానీ అధికం అవుతుంది. ఈ రజోగుణము, తమో గుణాలనే మలినాలు అంటారు, చిత్త మలినాలు అంటారు. ఈ చిత్త మలినాలను మనం దూరం చేసుకోవడం కోసం యోగ సాధన ఇస్తాం. చిత్త మలినాలు అధికంగా ఉన్నప్పుడు అంటే మనకు అంటే ఈ మనస్సు అనేది రాజసికము, తామసికము అధికంగా ఉంటాయి. అంటే రాజసికము, తామసికము అధికంగా ఉండి సత్వగుణాన్ని అణగివేస్తే దాన్ని క్షిప్త దశ అంటారు. క్షిప్తము అంటారు. క్షిప్త భూమి, క్షిప్త దశ, క్షిప్తమైన చిత్తము. అంటే ఆ క్షిప్తమైన చిత్తము లోపల ఏమి అధికంగా ఉంటాయంటే రాజసికము, తామసికము అధికంగా ఉంటాయి. ఇవి పుట్టుకతోనే ఉన్నాయనుకోండి, వీళ్ళను క్షిప్తులు అంటారు.
పుట్టుకతో లేకపోయినా అప్పుడప్పుడు క్షిప్త దశ మనిషిలోకి వస్తూనే ఉంటుంది. కానీ పుట్టుకతో వచ్చినప్పుడు ఆ క్షిప్త దశ ఎక్కువగా ఉంటుంది ఆ మనిషిలో. ఇది క్షిప్త దశ. తర్వాత తామసికం అధికంగా ఉండి రజోగుణము సత్వగుణము తక్కువగా ఉన్నప్పుడు మూడులు అంటారు వాళ్ళు. మూఢ స్థితి అంటారు. మూఢ స్థితి పుట్టుకతో వస్తే మూడులు అంటారు. కానీ మనకు కూడా అప్పుడప్పుడు మూఢ స్థితి వస్తుంది. అంటే తామసికం అధికంగా అయిపోతుంది, రాసికం సాత్వికం అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా రెండో దశ. ఇక మూడో దశ ఏంటంటే, అంటే ఇప్పుడు అన్నిటికంటే నీచమైన దశ చిత్తం. చిత్తంతర అంటే యోగ ప్రకారం, అంటే సమాధి ప్రకారము ఇది క్షిప్త దశ. ఇంతకంటే బెటరు మూఢ దశ. మూఢ దశ కంటే బెటర్ దశ విక్షిప్త దశ. ఇక్కడ చిత్తము ఉంది మనిషి లోపలని తెలుసుకోవాలంటే వాళ్ళకు ఐశ్వర్య ప్రియం ఉంటుంది. ఐశ్వర్యము ఎక్కువ కావాలని కోరుకుంటుంది. ఐశ్వర్యము అంటే కేవలం డబ్బని కాదు, పేరు కావాలని, ప్రఖ్యాతులు కావాలని, వాహనాలు కావాలని, ఎక్కువ ప్లేసెస్ ఉండాలని, ఇలాంటి కోరికలు ఎక్కువ ఉంటాయి. ఐశ్వర్య తర్వాత విషయాల మీద కూడా ఎక్కువ కోరికలు ఉంటాయి. విషయాలంటే శబ్దాలు, దృశ్యాలు, స్పర్శ, రుచులు, అంటే ఎక్కువ తినాలని, ఎంజాయ్ చేయాలని, అంటే ఇంద్రియాలతో ఎంజాయ్ చేయాలనేది కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, చిత్తులకు. తర్వాత వీళ్ళని మనం ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే ఐశ్వర్యము మీద ప్రేమనే ఉంటుంది. ఐశ్వర్యం అంటే పేరు ప్రతిష్టలు, డబ్బు, వాహనాలు, బట్టలు, ఇవన్నిటి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. విషయాల మీద కూడా ఇష్టమే ఉంటుంది. విషయాలంటే ఏంటంటే ఎంజాయ్ చేయాలి, తినాలి, తాగాలి, చూడాలి, ఇంకా అన్ని కూడా అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలనేది కోరిక ఉంటుంది. ఇది అధికంగా ఎవరి లోపల కనిపిస్తుందో వాళ్ళు క్షిప్తులను అందుకోవచ్చు. ఈ భావం ఉన్నప్పుడు క్షిప్త దశలో ఉందని కూడా తెలుసుకోవాలి. వీళ్ళ లోపల తమోగుణము, రజోగుణము అధికంగా. తర్వాత మూడులను మనం ఎలా తెలుసుకుంటాం అంటే, మూడులకు అధర్మము, అజ్ఞానము, అవైరాగ్యము, అధర్మం ఉంటుంది వీళ్ళ లోపల. మూడు లోపల అంటే ధర్మం అంటే ప్రేమ ఉండదు, అజ్ఞానము జ్ఞానం మీద ఇష్టం ఉండదు, అవైరాగ్యము అంటే వైరాగ్యం అంటే కూడా ఇష్టం ఉండదు, అవైరాగ్యం అంటే వైరాగ్యం లేకపోవడం. అంటే వీళ్ళకి అవైరాగ్యం ఇష్టం ఉంటుంది, వైరాగ్యం ఇష్టం ఉండదు. తర్వాత విషయాలు అంతగా నచ్చవు, అంటే కోరికలు ఏమి ఉండవు. అదేవిధంగా ఐశ్వర్యం మీద కూడా కోరిక ఉండదు. గమనించాలి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మొదలు చేశాను. వీళ్ళకి ఈ వ్యక్తులకు ముందు వ్యక్తులకు ఏముంది, ఐశ్వర్య ప్రియం ఉంది, విషయ ప్రియం ఉంది, తమో రజో గుణాలు అధికంగా ఉన్నాయి. ఈ మూడులకు అధర్మము అంటే ధర్మం మీద ఇష్టం ఉండదు, జ్ఞానం మీద ఇష్టం ఉండదు, తర్వాత విషయాల మీద కూడా ఇష్టం ఉండదు, కానీ వైరాగ్యం ఉండదు. కానీ వీళ్ళకు తమో గుణం అధికంగా ఉంటుంది. అంటే వాళ్ళకు వీళ్ళకి తేడా ఏంటి, వీళ్ళ లోపల విషయాలంటే ఎక్కువ ఇష్టం ఉండదు, అంటే ఎంజాయ్మెంట్ అంటే ఇష్టం ఉండదు. అదేవిధంగా ఐశ్వర్యాల మీద కూడా ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ అధర్మం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, వైరాగ్యం ఉండదు. వీలైతే నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు యోగశాస్త్రం యొక్క సూత్రాలు దొరుకుతాయి, కానీ వ్యాసుని భాష్యము దొరకడం కొంచెం కష్టం. తెలుగులోనైతే దొరకదు, కష్టమేం దొరకలేదు, హిందీలో ఉంటుంది. ఇది ఇక మూడుల యొక్క పద్ధతి. కానీ ఈ రెండు రకాల వ్యక్తులు నిజాన్ని చెప్పాలంటే అధములు, అంటే సమాజంలో చాలా మంది కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. అంటే క్షిప్తులో మూడులో ఉంటారు మనకు కనిపించే వాళ్ళంతా. కానీ ఈ రెండు దశల కంటే మంచి బెటర్ దశ ఒకటి ఉంది, దాన్నే విక్షిప్త దశ లేదా విక్షిప్తులు అంటారు. వాళ్ళను, ఆ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళను విక్షిప్తులు అంటారు. ఆ దశను విక్షిప్త దశ అంటారు. వీళ్ళ లోపల ఏం క్యారెక్టర్స్ ఉంటాయంటే, ఎవరు విక్షిప్తులు వైరాగ్యం కూడా ఉంటుంది, ఐశ్వర్య ప్రియం ఉంటుంది. అంటే వీళ్ళకు కొంచెం పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి,
మంచి అందంగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి హోదా ఉండాలి, మంచి సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలి, ఇట్లాంటివి ఉంటాయి అన్నది. కానీ వైరాగ్యం కూడా ఉంటుంది వీళ్ళు విక్షిప్తులు. కానీ వీళ్ళు బెటర్ మన సమాజంలో సొసైటీల వల్ల వీళ్ళు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే ధర్మం అంటే ఇష్టం, జ్ఞానం అంటే ఇష్టం, వైరాగ్యంగా కూడా ఉంటారు. వీళ్ళలో ఉంది ఏంటంటే కొంచెం పేరు ప్రతిష్టలు, మంచి బాడీ ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి వాహనం ఉండాలి, మంచి హోదా ఉండాలి, అది కూడా ఉంటుంది. ఇది తేడా. వీళ్ళు ప్రయత్నిస్తే తొందరగా ఏకాగ్రులు, నిరుద్ధులు కాగలరు. ఇవి ఇవి మూడు సాధారణ మానవుల యొక్క దశలు. మనుషులు సమాజం లోపల ఈ మూడు రకాల్లోనే ఉంటారు. అందులో క్షిప్తులు మూడులు ఎక్కువ ఉంటారు, విక్షిప్తులు తక్కువ ఉంటారు. కానీ ఇంకా సమాజం లోపల మూడుల కంటే క్షిప్తులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఐశ్వర్య ప్రియం, విషయ ప్రియం, తమోరజ గుణాలు అధికంగా ఉంటాయి. దానికోసం దీనికోసం ఎప్పుడు పరిగెడుతుంటారు. ఇది కావాలి, అది కావాలి, ఎంజాయ్ అన్న కావాలి, డబ్బు అన్న కావాలి. ఇట్లాంటి వాళ్ళు మనకు ఎక్కువ కనిపిస్తారు సమాజంలో. ఎందుకు ఎక్కువ ఉంటారంటే నాన్ వెజ్ తింటారు కనుక, ఆల్కహాల్ తింటారు కనుక, ఇదే లక్షణం ఎక్కువ. మూడులు తక్కువ ఉంటారు, క్షిప్తులు ఎక్కువ ఉంటారు సమాజంలో. మూడులు అంటే వాళ్ళకు కోరికలు ఏముండయి, వాళ్ళకి ఏది అవసరం లేదు. ధర్మం అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, వైరాగ్యం అవసరం లేదు, విషయాలు అవసరం లేదు, ఐశ్వర్యం అవసరం లేదు. కనుక వీళ్ళు కొంచెము చూడడానికి యోగుల్లాగా అనిపిస్తారు. అంటే నిజానికి కూడా వీళ్ళ మనసు వేగం తక్కువ ఉంటుంది. కనుక వీళ్ళను వాళ్ళకంటే చిత్తుల కంటే వీళ్ళని తొందరగా సమాధి స్థితికి తీసుకురావాలి, ఏకాగ్రులను చేయవాలి. చిత్తులు, మూడులు, విక్షిప్తులు. విక్షిప్తులు అయితే ధర్మాత్ములకి నో డౌట్, మంచి వాళ్ళు, సమాజంలో మంచి వాళ్ళు విక్షిప్తులు. ఈ విక్షిప్తులు తొందరగా యోగ స్థితికి వెళ్ళచ్చు. ఇవి మూడు సాధారణ మానవ మనస్తత్వాలు. ఇక యోగి యొక్క మనస్తత్వాలు రెండు రకాలు, ఏకాగ్రులు, నిరుద్ధులు అని. ఏకాగ్రులు, నిరుద్ధులు పుట్టుకతోని కూడా పుట్టచ్చు. అంటే పోయిన జన్మలో బాగా సాధన చేసుకొని కూడా ఏకాగ్రులుగా పుట్టచ్చు, నిరుద్ధ స్థితి లోపల కూడా పుట్టే అవకాశం ఉంటుంది. కానీ సర్వసాధారణంగా విక్షిప్తులుగానే పుట్టడము జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏకాగ్రులుగా సాధన చేసిన వాళ్ళు నిరుద్ధులుగా అవుతారు. నిరుద్ధ స్థితి నుంచి ఇంకా ఈశ్వర ప్రాప్తి కూడా లభిస్తుంది. కానీ కొన్ని సందర్భాల లోపల ఏదైనా ఆగిపోతే మళ్ళీ జన్మెత్తి వెంటనే వాళ్ళు బ్రహ్మప్రాప్తి పొందుతారు. కానీ సర్వసాధారణమైన మానవులు మాత్రం వీరే ముగ్గురు, క్షిప్తులు, మూడులు, విక్షిప్తులు. వీళ్ళ లక్షణాలు కూడా చెప్పండి. ఇక ఏకాగ్రులు, నిరుద్ధులు. విక్షిప్త ఏముంది? ఇప్పుడు ఇదంతా మనసును బట్టే. మనస్సు లోపల రజోగుణము, తమో గుణము, సత్వగుణంలో తేడా వల్లనే ఇవన్నీ తేడాలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలాంటి వ్యక్తిత్వాలు రజోగుణము, తమో గుణం, సత్వగుణముల యొక్క పర్సెంటేజ్ని బట్టి ఏర్పడి ఇవన్నీ. కనుక మనం ఏది ఉంటే, ఏ గుణం అధికంగా ఉంటే ఈ వ్యక్తిత్వం వస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. అందులో మనకు మూడులైతే తమో గుణం అధికంగా ఉంటుంది, రెండో అధికంగా ఉంటాయి. ఇక ఉండి సత్వగుణం, తమో గుణం అల్పంగా ఉంటుంది. గురుగారు అక్కడక్కడ కట్ అవుతుంది వాయిస్. కట్ అవుతుందా? వాయిస్ కట్ అవుతుంది మీకు. సిగ్నల్ లేదనుకుంటా అక్కడ. ఉంది. కట్ అవుతుంది జీ, ఇంకా కట్ అవుతుంది. అంత క్లారిటీ రావట్లేదు. లేదు జీ.
గురుజీ ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఏంటండి? జీ ఆ పని చేయండి, ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రండి. ఇప్పుడు ఎలా? ఇప్పుడు కూడా అట్లనే కట్ అవుతుంది. ఒక్కసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రండి. ఇప్పుడండి? వాయిస్ వస్తుంది కానీ మళ్ళీ కట్ అయిపోతుంది, బ్రేక్ 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 అవుతుంది. ఇప్పుడు కూడా అలానే వస్తుందా? అంటే ఎప్పటి నుంచి వస్తుంది అది? ఇప్పుడు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఓకే. బాగుంది గురుజీ. ఎప్పటి నుంచి అంటే విక్షిప్తుల వరకు బాగానే ఉంది గురుజీ. తర్వాత మళ్ళీ తమోగుణం అధికంగా ఉండడం వల్ల ఏ గుణం వల్ల అని చెప్తున్నారు కదా, ఏవి మూడులకి ఎలా ఉంటుందని అక్కడి మళ్ళీ నుంచి చెప్తాను. చెప్పండి గురుజీ మళ్ళీ. క్షిప్తుల్లో రాజసికము తామసికము అధికంగా ఉంటాయి. క్షిప్తుల్లో మూడు లోపల తామసిక గుణం అధికంగా ఉంటుంది. ఇక విక్షిప్తుల్లో సాత్విక గుణం అధికంగా ఉంటుంది, రజోగుణం అల్పంగా ఉంటుంది, తమోగుణం అంతకంటే అల్పంగా ఉంటుంది, ఇంకా తక్కువ. వీళ్ళను విక్షిప్తులు అంటారు. అంటే ఈ 3 రకాల మానవుల లోపల విక్షిప్తులు చాలా బెటర్. వీళ్ళు ప్రయత్నం చేస్తే తొందరగా యోగ స్థితిని పొందగలరు. యోగ స్థితులు 2 రకాలు. యోగుల్లో 2 రకాలు, ఏకాగ్రులు, నిరుద్ధులు. అంటే ఇవన్నీ చిత్తము యొక్క దశలు. చిత్తము 3 పదార్థాల ద్వారా నిర్మించబడింది, రజోగుణము, తమోగుణము, సత్వగుణంతోని. దాని నిర్మాణంలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది, కానీ మన సంస్కారాల వల్ల ఈ రజోగుణము, తమోగుణము ప్రభావాన్ని చూపెడుతుంటాయి. అంటే మన లోపల పాప సంస్కారాలు ఎక్కువ ఉన్నప్పుడు రజోగుణము, తమోగుణము అధికంగా ఉంటాయి, సత్వగుణం అల్పంగా ఉంటుంది. అందుకే మనము పుణ్యకర్మలు ఎక్కువ చేయాలి. పాపకర్మలను నశింపజేయడం కోసము తపస్సు, ప్రాయశ్చిత్తం లాంటి ఇవి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అవసరాన్ని బట్టి. కానీ వీలైనంత వరకు నిరాడంబరంగా జీవించడం కూడా మన పాపం నశించడానికి కారణమవుతుంది. ఆడంబరంగా జీవించడం ద్వారా పుణ్యం యొక్క పర్సెంటేజ్ తగ్గుతుంది. పుణ్యము తగ్గుతుందంటే మనం గుర్తుపెట్టుకోవాలి, సత్వగుణం కూడా తగ్గిపోతుంటుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మన లోపల పుణ్యం అధికమైనప్పుడు అతడు చేసే పని మన చిత్తం లోపల సత్వగుణాన్ని పెంచుతాడు. ఇక పాపం అధికమైనప్పుడు తమోగుణము, రజోగుణము అధికంగా అవుతుంది. అంటే సంస్కారాలు ఎక్కడుంటాయి? మనసులోనే ఉంటాయి. అంటే సంస్కారాలను మనము పుణ్య సంస్కారాలుగా మార్చితే సత్వగుణం అధికం అవుతుంది. అదే మనస్సు అనే పాత్రలో ఉన్న ఈ పదార్థాలు అంటే సత్వ, రజో, తమో గుణాలు దాని లోపల అంతర్గతంగా ఉన్న సంస్కారాలపై ఆధారపడి ఉంటాయి. కనుక మనం సంస్కార శుద్ధి చేసుకున్నప్పుడు సత్వశుద్ధి జరుగుతుంటది. ఆ విధంగా మనం ప్రయత్నం చేసి, ఒకవేళ మనం పుట్టుకతోని క్షిప్తులుగా పుట్టినా, మూడులుగా పుట్టినా, మనం ప్రయత్నం చేసి విక్షిప్తులుగా మారాలి. విక్షిప్తులుగా మారిన మనం ఎలా తెలుస్తుందంటే, మనకు ధర్మం అంటే ఇష్టం ఉంటుంది, ధ్యానం అంటే ఇష్టం ఉంటుంది, వైరాగ్యం కూడా ఇష్టమే ఉంటుంది. కానీ కొంచెము లోకం కోసం ఉంటాం మనం. అంటే లోకం లోపల ఒక గొప్ప పేరు తెచ్చుకోవాలి, నేను అనేది ఒకటి నిరూపించుకోవాలి. అంటే అది డబ్బులో కావచ్చు, అందంలో కావచ్చు, బలంలో కావచ్చు, ఐశ్వర్యంలో కావచ్చు, ఇంకా జ్ఞానంలో కూడా కావచ్చు. జ్ఞానంలో కూడా పోటీ ఉండొచ్చు. స్పర్ధయా వర్ధతే విద్య అని సూత్రం ఉంది. అంటే పోటీ వల్ల జ్ఞానంలో కూడా వృద్ధి అవుతారు అని వాళ్ళ పోటీ తత్వం కొంచెం ఉంటుంది. కానీ మూర్ఖులుగా ఉండరు. వైరాగ్యం ఉంటుంది, జ్ఞాన ప్రియులు ఉంటారు, ధర్మ ప్రియులు ఉంటారు. వీళ్ళు అంటే 3 రకాల మనుషుల్లో విక్షిప్తులు మంచివారు. వాళ్ళు ఈ విక్షిప్తులు ప్రయత్నం చేస్తే అంటే ఏం జరుగుతుంది? ఏకాగ్రులుగా మారాలంటే ఏ చిత్తం లోపల ఏ మార్పు వస్తే వీళ్ళు ఏకాగ్రులు అవుతారంటే, వీళ్ళ లోపల రజోగుణము అధికంగా కొంచెం లేశమాత్రంగా ఉంది.
ఇక తమో గుణం చాలా అత్యల్పంగా ఉంటది. సత్వగుణం అధికంగా ఉంది కనుక వీళ్ళు ఆ కాస్త రజోగుణాన్ని పూర్తిగా తగ్గించారనుకోండి, వీళ్ళు ఏకాగ్రులు అయిపోతారు. అంటే ఏకాగ్రులు అంటే ఏంటంటే మనస్సు తన స్వరూపంలో ఉంటుంది. మనస్సు యొక్క స్వరూపం ఏంటిది? సత్వస్వరూపం. మనస్సు యొక్క స్వరూపం సత్వస్వరూపం. అంటే సాత్విక గుణం అధికంగా ఉంటుంది. కానీ మన సంస్కారాల వల్ల దాని యొక్క స్వరూపాన్ని మనం చేంజ్ చేసాం. రజోగుణం అధికం చేసి తమో గుణం అధికం చేసి. కానీ మనము విక్షిప్త దశ నుంచి ఏకాగ్ర దశలోకి వెళ్ళాలంటే మనలో ఉన్న ఆ కాస్త రజోగుణాన్ని తగ్గించేసేయాలి అంతే. దాన్ని శూన్యం చేసేసామనుకోండి, పూర్తిగా శుద్ధ సాత్వికమైన గుణం ఏర్పడుతుంది. దాన్నే ఏకాగ్ర స్థితి అంటారు. ఏకాగ్ర స్థితి లోపల ఇక అతనికి ఏ విషయమైనా అర్థమవుతుంది. ఏకాగ్ర స్థితి అంటే ఏంటి? సంప్రజ్ఞాత సమాధి. అది ఏకాగ్ర స్థితి వచ్చిందంటే సంప్రజ్ఞాత సమాధి లభిస్తుంది. సంప్రజ్ఞాత సమాధి లోపల 25 తత్వాల గురించి తెలుస్తుంది. సంప్రజ్ఞాత సమాధి లోపల దశలు చెప్పాను మీకు. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార, ఈ దశలన్నీ లభిస్తాయి ఏకాగ్రులైన తర్వాత. ఈ దశల్లో చివరి దశ ఏంటిది? నిర్విచార. నిర్విచార దశకు రాగానే అక్కడ మన మనస్సుకు ఋతంబర ప్రజ్ఞ వస్తుంది. అంటే పూర్తిగా పరిశుద్ధం అయిపోతుంది మనసు. ఆ ఋతంబర ప్రజ్ఞను పొందిన ఈ మనసు ఏ విషయాన్నైనా 100కి 100 తెలుసుకోగలదు. యథార్థ దర్శనం జ్ఞానమితి. యథార్థ దర్శనాన్ని పొందగలదు. అట్లాంటి స్థితి వస్తుంది. అంటే సంపూర్ణ జ్ఞానం వస్తుంది అక్కడ. అక్కడి నుంచి మనము ఈ ఏకాగ్ర స్థితి కూడా వద్దు అనే ఒక భావం, ఏకాగ్ర స్థితి వద్దు అనే భావన ఎప్పుడు వస్తుందంటే అప్పుడు మూల ప్రకృతి తెలుస్తుంది మనకు. అంటే 5 తత్వాలు, ఈ భూతాలు అర్థమైపోయాయి, తన్మాత్రలు అర్థమైపోయాయి, కర్మేంద్రియాలు అర్థమయ్యాయి, జ్ఞానేంద్రియాలు అర్థమైపోయాయి. ఈ తత్వాలన్నీ అర్థమైన తర్వాత ఇక చివరిలో లభించే తత్వం ఏంటిది? మూల ప్రకృతి. మూల ప్రకృతి యొక్క స్వరూపాన్ని ఆ తర్వాత మూల ప్రకృతి స్వరూపం కాగానే లభించేది ఆత్మస్వరూపం. ఇక్కడ మూల ప్రకృతిని చూసింది, మళ్ళీ ఆత్మలోకి వెళ్ళింది. ఆత్మలో ఉన్న తత్వము మూల ప్రకృతిలో ఉన్న తత్వానికి గల డిఫరెన్స్ తెలుసుకుంటుంది. దీన్నే పురుష ప్రకృతి ఖ్యాతి అంటారు. పురుష ఖ్యాతి అని కూడా అంటారు. ఈ ప్రకృతి పురుష వివేక జ్ఞానం అంటారు. అంటే ప్రకృతిని చూసింది అంటే మూల ప్రకృతిని చూసింది. అంటే మూల ప్రకృతిని చూడాలంటే ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. భూతాలను, తన్మాత్రలను, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ చూస్తూ లోపలికి పోతే మూల ప్రకృతి. అంటే ఇవన్నీ కూడా అక్కడి నుంచి తయారయ్యాయి, మూల ప్రకృతి నుంచే. మూల ప్రకృతి అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమో గుణముల సామ్య వ్యవస్థను మూల ప్రకృతి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అన్ని కనిపించే జగత్తుకు అన్నిటికీ కారణం ఏంటిది? అదొకటే, మూల ప్రకృతి. అది కూడా తెలుసుకుంది. అంటే అది కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత ఆత్మను దర్శించాము, మన స్వరూపాన్ని. తదాద్రష్టు స్వరూపస్థానం. అక్కడ మన స్వరూపం ఎంత గొప్పగా ఉంది, ఆ మూల ప్రకృతి ఎలా ఉంది అనే డిఫరెన్స్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఈ మూల ప్రకృతి మీద ఒక రకమైన వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం అంటే ఇది వద్దు నాకు, దీనితోని సంబంధం నాకు వద్దు అనే భావన. ఆ భావన ద్వారా ఈ సంప్రజ్ఞాత సమాధి అనే స్థితి నుంచి కూడా అసంప్రజ్ఞాత సమాధి స్థితిలోకి వెళ్తుంది చిత్తం. వెళ్ళి అప్పటికే మనం ఆత్మను తెలుసుకొని ఉన్నాం కనుక ఆత్మ లోపల ఉన్న పరమాత్మను తెలుసుకునే యోగ్యత వస్తుంది. అసంప్రజ్ఞాత సమాధి అంటే ఈ చిత్తంతో పూర్తిగా సంబంధం తెగిపోతుంది. చిత్తం యొక్క సంబంధం మనకు ఉండదు. అప్పుడు ఆత్మ స్వయాన పరమాత్మను తెలుసుకుంటుంది. ఆ స్థితిని అసంప్రజ్ఞాత సమాధి అంటారు, లేదా నిర్బీజ సమాధి అంటారు. ఆ స్థితి మనకు కావాలి. దీనికి ముందు ఒక ధర్మమేఘ సమాధి అనేది ఏర్పడుతుంది. ధర్మమేఘ సమాధి అనేది ఈ అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన దశ, ఉన్నతమైన స్థితి. ఆ స్థితి తర్వాత పరమాత్మ దర్శనం కలుగుతుంది అన్నట్టు. అంటే మన మనస్తత్వాలు ఈశ్వరుని తెలియజేస్తాయి. ఈ మనస్తత్వాలు మన సత్వ రజో తమో గుణాలపై ఆధారపడి ఉన్నాయి. మనం చేయవలసిన పని ఏంటంటే మన రజోగుణాన్ని, తమో గుణాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రజోగుణాన్ని, తమో గుణాన్ని అధికంగా పెంచడం ద్వారా మానసిక వ్యాధులు వస్తాయి,
ఆ తర్వాత శారీరక వ్యాధులు వస్తాయి. ఆ తర్వాత మనిషి దుఃఖాల పాలవుతాడు. కనుక మనం చేయవలసిన పని రాసికాన్ని తామసికాన్ని తగ్గించుకోవాలి. ఈ రాసికము తామసికం తగ్గించుకోకుంటే ఏమవుతుందంటే మొదలైతే వ్యాధిగ్రస్తులు అవుతాం మనం. వ్యాధి మనను పట్టి పీడిస్తుంది. సత్వగుణం అధికంగా ఉంటే ఆనందం ఎక్కువ ఉంటుంది. రజోగుణం అధికంగా ఉంటే దుఃఖం అధికంగా ఉంటుంది. తమోగుణం అధికంగా ఉంటే మోహం అధికంగా ఉంటుంది. అంటే అజ్ఞానంలో ఉంటాడు మనిషి. కనుక మనం సత్వగుణాన్ని పెంచుకుంటే జ్ఞానం అధికం అవుతుంది. జ్ఞానంతో పాటు ప్రసన్నత ఉంటుంది. ప్రసన్నతతో పాటు పవిత్రత ఉంటుంది. అంటే ఆనందం కావాలన్నా, మనం ఆనందంగా ఉండాలన్నా, పవిత్రంగా ఉండాలన్నా, తర్వాత ప్రజ్ఞతో ఉండాలన్నా, అంటే మంచి జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నా, జ్ఞాని కావాలన్నా సత్వగుణాన్ని మనం పెంచుకోవాలి. సత్వగుణాన్ని పెంచుకోవడం కోసం చేసే సాధనే యోగ సాధన. యోగ సాధన చేయడం ద్వారా మనలో ఏం మార్పు వస్తుందంటే మన మనసులో ఉన్న తమో గుణము, రజోగుణము క్షీణిస్తుంటాయి. ఇవి పూర్తిగా క్షీణించే దశను సంప్రజ్ఞాత సమాధి అంటారు. సంప్రజ్ఞాత సమాధి లోపల సత్వగుణం మాత్రమే ఉంటుంది. అసంప్రజ్ఞాత సమాధి లోపల సత్వగుణం కూడా ఉండదు. అంటే ఆత్మగుణం ఉంటుంది. అంతే. ఆత్మగుణము శుద్ధము. ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయి: రజోగుణము, తమోగుణము, సత్వగుణము. ఇక్కడ మనస్సును సత్వస్థితికి తీసుకెళ్ళి ఆ తర్వాత సత్వస్థితికి తీసుకెళ్లిన తర్వాతనే మనస్సుకు మనకున్న సంబంధం తెగిపోతుంది. రజో గుణం ఉన్నప్పుడు కానీ తమో గుణం ఉన్నప్పుడు కానీ మనసుకు ఆత్మకున్న సంబంధము తెగిపోదు. కనుక సత్వగుణంలోకి వెళ్ళిపోవాలంటే స్టెప్ బై స్టెప్ ఈ తామసిక రాజసికాలు తీసేసి సాత్వికులం కావాలి. సాత్వికులం ఒకటేసారి 100%గా 20%, 30, 40, 50, 60, 70, 80, 90, 100 వరకు వెళ్ళిపోవాలి. 100 అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకు సంప్రజ్ఞాత సమాధి లభిస్తుంది. సంప్రజ్ఞాత సమాధి లోపల కూడా స్టెప్స్ ఉంటాయి. ఈ భూత తత్వాల తర్వాత తన్మాత్ర తత్వాలు, ఆ తర్వాత ఈ ఇంద్రియ తత్వాల తర్వాత అంతఃకరణ తత్వాలు, తర్వాత మూల ప్రకృతి తెలుస్తుంది. ఆ మూల ప్రకృతి తర్వాత ఆత్మ తెలుస్తుంది. ఆత్మ తెలిసిన తర్వాత మనము ఈ ప్రకృతి నుంచి వేరవుతాము. అంటే సత్వగుణం నుంచి కూడా వేరైపోయి ఆత్మగుణాన్ని పొందుతాము. దాన్నే సంప్రజ్ఞాత సమాధి యొక్క ఉత్తమ స్థితి అంటారు. అక్కడి నుంచి అసంప్రజ్ఞాత సమాధి యొక్క చివరి స్థితి లభిస్తుంది. అంటే చివరి అంటే అధమ స్థితి. అక్కడి నుంచి కూడా అది మళ్ళీ అధమ, మధ్యమ, ఉత్తమ స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈశ్వరుని ప్రాప్తి కలుగుతుంది. అలా ఈ విధంగా మనం ప్రయాణం చేయాలి. ఇందులో యమ నియమాలు మనం పాటించడం ద్వారా మన వ్యక్తిత్వం లోపల సత్వగుణం అధికం అవుతుంటది. ఇవన్నీ ఋషులు బాగా ఆలోచించి ఏ గుణాన్ని ప్రకటిస్తే ఈశ్వరునికి అనుకూలంగా అది పుణ్యకర్మ అవుతుంది, అది మన మనసు లోపల సత్వగుణాన్ని పెంచుతుంది అనేది బాగా ఆలోచించి వాళ్ళు ఇలాంటి విధానాలను మనకు చూపెట్టడం జరిగింది. యమము, నియమము, అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం కానీ, శౌచం, సంతోషం, తపస్వాధ్యాయం, ఈశ్వర పరిజ్ఞానం కానీ ఈ 10 మనం పాటించడం ద్వారా మన లోపల సత్వగుణం అధికం అవుతుంది. అంటే రాగద్వేషాలు అనేటివి తనుస్థితికి వెళ్తాయి. ఇంకా మనం ప్రయత్నం చేసి ధ్యానం లోపల సిద్ధి సంపాదించుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు సూక్ష్మ స్థితి వస్తుంది. రాగద్వేషాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? రజోతమో గుణాల మీద ఆధారపడి ఉన్నాయి. రజోగుణము తమోగుణం తగ్గుతున్న కొద్దీ రాగద్వేషాలు కూడా తగ్గుతూ ఉంటాయి. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, తమోగుణము రజోగుణమే ఈ తమోగుణం రజోగుణమే రాగద్వేషాలు అనుకోండి. అంటే క్లేశాల కారణం ఇవే. అంటే ఇవి తగ్గుతుంటే అవి తగ్గుతాయి, అవి తగ్గుతుంటే ఇవి తగ్గుతుంటాయి. అంటే మన లోపల 2 రకాల మార్పు జరుగుతుంటుంది యోగ సాధన చేస్తుంటే. రాగద్వేషాలు తగ్గినాయంటే లోపల ఉన్న తామసిక రాజసికాలు తగ్గినట్టే అర్థం. అలా తగ్గుతూ చివరికి సూక్ష్మ స్థితి నుంచి రాగద్వేషాలు కారణస్థితికి వెళ్ళిపోతాయి. ఎప్పుడు వెళ్ళిపోతాయి? సంప్రజ్ఞాత సమాధి లోపల ఎప్పుడైతే మనం ప్రకృతిని దర్శిస్తామో, మూల ప్రకృతిని సాక్షాత్కరింపజేసుకుంటామో, అప్పుడు ఈ రాగద్వేషాలన్నిటి సూక్ష్మ స్థితి నుంచి కారణస్థితికి వెళ్ళిపోతాయి. ఇక రాగద్వేషాలన్నిటివి మనకు కలగవు. అంటే ముందట అలాంటి ఆలంబనలు ఉన్నా కానీ, అందం ఉన్నా, ఆనందం ఉన్నా, ఐశ్వర్యాలున్నా మన మనసు అటువైపు వెళ్ళదు. ఆ స్థితి వస్తుంది. దాన్నే పరవైరాగ్యం అంటారు. ఈ విధంగా మనం ప్రయాణం చేయాలి. దానికి ధర్మం ఒకటే మార్గం. ధర్మంని మనం పాటిస్తే ఏమవుతుందంటే మన మనసు సాత్వికం అవుతుంది. మనసు సాత్వికం అయితే శరీరం సాత్వికం అవుతుంది.
ఈ మనస్సు యొక్క సాత్వికత మీదనే మన ఈ వాతము పిత్తము కఫం కూడా ఆధారపడి ఉంటాయి. ఈ వాత పిత్త కఫాల ప్రకోపమే కదా శారీరక వ్యాధులు. కానీ శారీరక వ్యాధుల కంటే మోస్ట్ డేంజరస్ డిసీజెస్ మెంటల్ డిసీజెస్. ఋషి ఏమంటాడంటే సమాధి లభించే వరకు ప్రతి వ్యక్తి మానసిక రోగినట. ఎవరికైతే సమాధి ప్రాప్తిస్తుందో వాళ్ళే మానసిక రోగాల నుంచి పూర్తిగా విముక్తి నొందినట్టు. అప్పటి వరకు మానసిక రోగి, ఏదో ఒక రకమైన రోగి. మనము రోగిగా అనుకోవట్లేదు, కానీ రోగులమే. సమాధి స్థితి వచ్చే వరకు మనం మానసిక రోగులమే. కనుక సమాధి స్థితిని పొందాలంటే రజోగుణము తమో గుణాన్ని అంతమొందించాలి, సత్వగుణాన్ని అభివృద్ధి చేయాలి. ఇది మనం చేయవలసిన పని. ఇక మీకేమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఎవరికైనా ప్రశ్న అంటే అడగండి. గురూజీ, ఇప్పుడు నాకున్న ప్రశ్నలు ఏంటంటే, రాగం అంటే ఎలాంటి రాగం? అంటే ఒక వ్యక్తి మీద, సమాజం మీద, కోరికల మీద, అంటే మన కుటుంబం గురించి కూడా రాగం అనురాగాలు అంటారు, అవిగా లేకపోతే ఆ వస్తువు కావాలి, నాకు అవి కావాలి, ఈ కోరికల ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి అనే రాగమా, లేకపోతే ఆహారం పట్ల రాగమా, ఎలాంటి రాగం అని అనుకోవాలి? చెప్తానమ్మా. రాగద్వేషాలు కూడా వదిలేయాలంటే అదే 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 కొడుకుల పైన కూడా చెప్తున్నాను. ఉంటుంది కదా రాగాలు, ద్వేషాలు. కొడుకుల పైన కూడా అంటే దేశం మీద, మన పిల్లల మీద రాగం ఉంటుంది కదా, అలాంటి రాగాన్ని ఏమనాలి? మంచి రాగం అనాలా? అమ్మా మంచి ప్రశ్న అడిగారు, నేను చెప్తాను దానికి. మిమ్మల్ని ప్రశ్నలు అడగడం ఎందుకు నేను అడుగుతానంటే, ప్రశ్నలు అడగండి అని నేను ఎందుకు అడుక్కుంటానంటే ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి. అదే అది చెప్పాలంటే నాకు ఒక ప్రశ్న ఉండాలి, లేకుంటే నా ఫ్లోలో నేను వెళ్ళిపోతుంటాను, అంతే కదా. మీరు చాలా చక్కటి ప్రశ్న ఇస్తారు, చెప్తాను. రాగము అంటే జ్ఞానరహితమైన కోరికను రాగం అంటారు. ద్వేషము అంటే జ్ఞానరహితమైన కోపాన్ని ద్వేషం అంటారు. జ్ఞానయుక్తమైన రాగము ఇచ్ఛ అంటారు. జ్ఞానయుక్తమైన ద్వేషాన్ని ఉపయోగం అంటారు. ఇవి రెండు అవసరమే, రాగం అవసరమే, ద్వేషం అవసరమే. కానీ జ్ఞానంతో కూడిన రాగం ఉండాలి, జ్ఞానంతో కూడిన ద్వేషం ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం తినాలంటే ఆహారం వండుకోవడం మీద రాగం ఉండాలి. ఆహారం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడంలో రాగం ఉండాలి. అదేవిధంగా పిల్లలకి మంచి భోజనం పెట్టాలనే రాగం కూడా ఉండాలి. ఎప్పుడైతే దానిని కేవలము మన విషయభోగంగా వాడుకుంటామో అది రాగం అవుతుంది. కానీ ఉపయోగం కోసం చేసేది రాగం కాదు. భోగం కోసం చేసే కోరిక రాగం అవుతుంది. ఉపయోగం కోసం చేసే కోరిక అది దోషము కాదు. అదేవిధంగా ద్వేషం కూడా, కొన్నిటిని ద్వేషించవలసి ఉంటుంది. దురలవాట్లు ఉన్నాయి, దుష్ట వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి, వీటిని ద్వేషించవలసి ఉంటుంది, అది తప్పు కాదు. రాగము పేరిట చెడును కోరుకోవడం, ద్వేషం పేరిట మంచిని ద్వేషించడం, అవి రాగద్వేషాలు అవుతాయి. జ్ఞానయుక్తమైన రాగం అవసరం, ఎందుకంటే ఆత్మకే లక్షణం ఉంది ఇచ్ఛ అని. ఇచ్ఛ అంటే రాగమే కదా, కానీ అది జ్ఞానయుక్తమైనప్పుడు ఆత్మకు మేలు చేస్తుంది. అదేవిధంగా ద్వేషం కూడా ఉంది. ఆత్మకు 6 లక్షణాలు ఉన్నాయి: ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము, ప్రయత్నం అని. ఇందులో ఇచ్ఛ ఉంది, ద్వేషం ఉంది. ఇచ్ఛ అంటే రాగము, ద్వేషం అంటే ద్వేషము. ఇచ్ఛ ద్వేషాలు జ్ఞానయుక్తమైనప్పుడు ఆత్మకు కళ్యాణం జరుగుతుంది. ఇవి జ్ఞానరహితమైనప్పుడు ఆత్మకు నష్టం జరుగుతుంది. కనుక జ్ఞానయుక్తమైన కోరికలు రాగం కిందికి రావు. అంటే మనం అనుకునే సోకాళ్ళు ఇప్పుడు ఏదైతే రాగాన్ని ఇప్పుడు రాగద్వేషాల గురించి మనం మాట్లాడుతున్నామో, వాటిని దూషితాలుగా మనం భావిస్తున్నామో అవి కావు. జ్ఞానయుక్తమైన రాగము అవసరమే, జ్ఞానయుక్తమైన ద్వేషము కూడా అవసరమే. అవి ఉపయోగం కోసము వాటిని ప్రకటించవచ్చు, కానీ భోగం కోసం ప్రకటిస్తేనే అవి మనకు నష్టం చేస్తాయి. అర్థమైందమ్మా ఝాన్సీ గారు? చాలా చక్కగా వివరించారు. ఇంకెవరికైనా? కానీ ఇక్కడ ఆ భోగము, ఆ ఇచ్ఛ అంటే జ్ఞానయుక్తమైన రాగము ఇచ్ఛ అనేది అన్నారో, ఆ జ్ఞానయుక్తం అంటే అజ్ఞానంతో కోరుకునే రాగం ఏదైతే భోగం అన్నారో, అక్కడ ఏదైతే బెంచ్ మార్క్ ఉంటుందో, అంటే దాన్ని మాత్రం గ్రహించడం చాలా ముఖ్యం.
అదొక్కటి తెలుసుకుంటే సరిపోతుంది కదా గురూజీ. అంతేనండి, అంతే. ఏది ముందు భోగము? ముందు పాఠాల్లో వస్తాయి కదా అవి కూడా, అందుకని అది అడగలేదు గురించి. ముందు ముందు చెప్తారు పర్వాలేదమ్మా. కదా ఇప్పుడు అని జ్ఞానం అంటే సంబంధించి. అది మనకు స్వయంగా తెలుస్తుందమ్మా. దీన్ని నేను భోగం కోసం కోరుకుంటున్నాను, ఉపయోగం కోసం కోరుకుంటున్నాను. ఎవరికి వాళ్ళకి ఉపయోగం అవును. కోసం కోరుకోవడం ముఖ్యం. ఉపయోగం అంటే ఇక్కడ అది మన ఆరోగ్యానికి పనికి రావాలి, ఆరోగ్యానికి. అది మన అభివృద్ధికి పనికి రావాలి. అదొక ఇది బెంచ్ బాగుంది మార్క్ గురూజీ, ఈ పెట్టుకోవచ్చు మనం. డెఫినేషన్ బాగుంది. ఆరోగ్యానికి అభివృద్ధికి ఆరోగ్యం పనికొచ్చేది అభివృద్ధి. పనికి వచ్చే విధంగా ఉండాలి, అది ఉపయోగం. అది ఉపయోగం. అట్లాంటి వాటి మీద మనం కోరిక కలిగి ఉండడం కూడా తప్పు కాదు. తప్పు కాదు. మీరు చాలా చక్కగా పార్టిసిపేట్ అవుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. చాలా చాలా సంతోషము. ఎందుకంటే ఇలాంటి రోజులు రావాలని నేను కలలు కన్నాను. ఇలాంటి మనుషుల మధ్య ఇలాంటి చర్చలు జరగాలనే ఒక స్వప్నం ఉండేది నాకు. అది నిజమవుతున్నందుకు ఆ ఈశ్వరుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు చాలా ధన్యవాదాలు. ఆనందంగా ఉంది. మీరంతా నా ఆత్మీయులు అంటే మీరు అని అనిపిస్తుంది నాకు. ఆత్మీయులతో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకన్నా ఆనందం ఉండదు గురూజీ అట్లా. ఇంకా 2 ఉన్నాయి గురూజీ తెలుసుకోవాలని. నిరాడంబరంగా జీవించడం గురించి ఇంకొంచెం మాకు వివరణ. తర్వాత సంస్కార శుద్ధి, సంస్కారాలు, షోడశ సంస్కారాలు అట్లా ఎలా చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఆ శుద్ధి, సంస్కార శుద్ధి గురించి కూడా చెప్తే వినాలని. చెప్తానమ్మా. మనం ఇప్పుడు శాస్త్రాల లోతులు మాట్లాడుతున్నాం, అంటే మూలాల ఇంకొక అవును గురుజీ. ఇంకొకటి ఏంటంటే సాత్విక గుణం ఎట్లా ఆహారం ద్వారా, తర్వాత కర్మల ద్వారా ఎలా, రెండిటి వల్ల మనం సాత్విక గుణాన్ని ఎలా సంపాదించాలి అనేది కూడా తెలుసుకోవాలండి. తప్పకుండానమ్మా. మనము మన పరిసరాలను, మన సమాజాన్ని, పరిసరాలు అంటే నిర్జీవ పరిసరాలు, సమాజం అంటే జీవ సమాజం, వీటిలో కూడా సాత్వికతను మనము పెంచగలగాలి. అవి కూడా మన మీద ప్రభావం చూపెడుతుంది. చుట్టూన్న వ్యక్తులు రాసికం తామసికం ఉన్నప్పుడు మనం సాత్విక సాధన చేస్తున్నా అది భగ్నం అవుతూ ఉంటుంది. కనుక మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధువులు కానీ, మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కానీ సాత్వికులుగా మార్చే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే లోకం గురించి ఎందుకు ఆలోచించాలంటే లోకం కోసం కాదమ్మా, మన కోసమే. వాళ్ళు బాగలేకుండా మనం బాగుండలేము. వాళ్ళు రాసికం తామసికంతో ఉన్నప్పుడు మనం చేసే తపస్సు కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కనుక మనము మనతో పాటు మన సమాజాన్ని కూడా సాత్వికంగా చేసే ప్రయత్నం. సాత్వికం అంటే వాతావరణం లోపల పొల్యూషన్ ఉందనుకోండి, కాలుష్యం ఉన్నప్పుడు సాత్వికంగా ఉండదు. కనుక వాతావరణాన్ని శుద్ధి చేయాలి. ఒక పని చేస్తున్నాం మనం. యావరిలంతా ఏం చేస్తారు, హోమాలు చేస్తారు. కానీ ఆ హోమం ఎంతవరకు సాత్వికతను తీసుకొస్తుంది అనేది ఆలోచించగలగాలి మనం. అంటే వాతావరణం లోపల అంతకంటే ఎక్కువ పొల్యూషన్ వదిలేస్తున్నారు. చెట్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు. మనం చేసే హోమం అంత ఫలితాన్ని చూపెట్టదు. ఎందుకు సాత్వికత రాలేదు అంటే రాదు. వాతావరణం లోపల ఇంత అశుద్ధినిచ్చి మనము 1000 టన్నుల అశుద్ధినిస్తున్నాము, ఒక టన్ను శుద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఎలా దాని ప్రభావం కనిపించదు. కనుక మనము సమాజం లోపల, అందరి లోపల కూడా ఈ హోమం అంటే ఏంది, పరిశుభ్రత అంటే ఏంది, వాతావరణాన్ని సమతుల్యంగా ఏ విధంగా ఉంచాలి, చెట్లను రక్షించాలి, జంతువులను రక్షించాలి, డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ ఉండాలి, మలిన వ్యవస్థను మనం తగ్గించాలి, మలినాలను ఉత్పత్తిని తగ్గించాలి. ఇవన్నీ విషయాల మీద మనం చాలా పెద్ద పెద్ద పనులు చేయాల్సింది. మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ అనేది ఈరోజు ఈ విషయం అని మాట్లాడుతున్నామే కానీ మనం మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయమ్మా. చాలా మాట్లాడతాము. ఏ విషయాన్ని వదిలిపెట్టేది లేదు. ఏ విషయం లోపల మనకు సందేహం అనేది మిగిలి ఉండదు. అలాంటి స్థితి మనకే కాదు, ఈ ప్రపంచంలో ఎవరికీ లేకుండా మనం ఆ ప్రయత్నం చేయాలి. అలాంటి సంకల్పంతో మన సత్సంగ కార్యక్రమం ప్రారంభమైంది. కనుక ప్రపంచంలోని చివరి వ్యక్తి వరకు కూడా జ్ఞాన శుద్ధి చేయాలి. అది మన యొక్క లక్ష్యం అమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే అండి. నా పేరు భాస్కరాచార్య. నమస్తే అండి. ఈ రోజే జాయిన్ అయ్యాను. చాలా సంతోషం. మీకు స్వాగతం. ధన్యవాదాలు స్వామి. చెప్పండి. ఓన్లీ పరిచయం చేసుకుంటున్నాను. ఈ రోజు చూసాను నేను. అదే రేపటి నేను కూడా జాయిన్ అవుతాను. ఈ రోజు నుంచి నేను అవుతున్నాను. సంతోషం అండి, చాలా సంతోషం. మీరు జాయిన్ కావాలి.
అది స్వామి. ఎక్కడి నుంచి అండి? నేను తార్నాకనేనా, తార్నాక తార్నాక నుంచి. చాలా సంతోషము. నార్త్ ఈస్ట్ జోన్ పతంజలి యోగ సమితి అధ్యక్షుడు నేను. ఓ సంతోషం. నేను సహరాజ్య ప్రభారిగా పనిచేశాను ఆంధ్రప్రదేశ్కి అప్పుడు. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే సమైక్య రాష్ట్రంగా సమైక్య. ఉన్నప్పుడు. మీరెక్కడ మీరు స్వామి? ఆనంద్ కుమార్ శర్మ అని పేరు విని ఉండొచ్చు. ఎక్కడ స్వామి ఉండేది? నేను కరీంనగర్ లో ఉంటాను, కానీ అప్పుడు హైదరాబాద్ లోనే ఉండేది. అంటే స్టేట్ ఇన్ఛార్జ్ నేనే, ఇంకా ప్రోగ్రామ్స్ అన్ని చేసేది. అప్పుడు రామ్దేవ్ బాబా వచ్చినప్పుడు కూడా ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్ నేనే. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. చాలా చాలా చక్కటి సబ్జెక్టు. ఇది అందరికీ అవసరమైందే. మీరు అన్నట్లు సమాజాన్ని మార్చగలిగినప్పుడే సమాజంతో మమేకమై బ్రతికే మనకి మేలుంటుంది. అయితే నాకు అవునమ్మా. ఒక్క కోరిక ఉందండి, అది ఎప్పుడు జరుగుతుందో గానీ, చిన్న చెప్పమ్మా. పిల్లలకి స్కూల్స్ లో అందాలండి, కాలేజీ పిల్లలకి కాలేజీ నుండి అందాలి. అప్పుడు ఏమవుతుందంటే చిన్ననాటి నుంచి వాళ్ళ బుద్ధిలో ఈ బీజం నాటపడుతుంది. అది వాళ్ళు పెరుగుతున్న కొద్దీ మహావృక్షం అవుతుంది. పాపాలు దోషాలు సమాజంలో తగ్గుతాయి. ఇక కాలేజీ పిల్లలకి ఎందుకు చెప్పాలి అంటే, తెలియకుండా ప్రేమల్లో పట్టము, చాలా సమస్యలను ఫేస్ చేస్తున్నారు పాపం చిన్నవాళ్ళు తెలియక. ఇక వీళ్ళే తర్వాత తరంలో వివాహం చేసుకుంటారు కాబట్టి వివాహం అయ్యాక కూడా ప్రేమను నిలుపుకోలేక విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అవునమ్మా. జ్ఞానం అందిందంటే ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయండి. మళ్ళా పూర్వపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వస్తుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారండి. నమస్తే. నమస్తే అమ్మా. తప్పకుండా ఇది నిజమవుతుంది. ఇన్ని రోజుల వరకు ఈ ఆలోచనకు నిరాశ సమాధానం ఉండేది. ఇప్పుడు ఈ ఆలోచనకు నిరాశ సమాధానం కాదు, ఆశ సమాధానము. ఆశావాదులై ఉండండి. తప్పకుండా ఆ రోజు వస్తుంది అనే సంకల్పాన్ని మనం బలంగా చేద్దాము. ఆ ఈశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అది జరిగి తీరుతుంది అంతే. ఇక ఆ తప్పకుండానండి. నర్సరీ నుంచి మొదలుకొని పీజీ వరకు కూడా ప్రతి వ్యక్తికి ఇది చాలా అందుబాటులో తేవడం కోసము కృషి జరుగుతుంది. ఈ విద్యను ఇంత సరళంగా చెప్పడానికి కారణం అదే. ఎందుకంటే వేదం అంటే చాలా కఠినము. ఇందులోని శాస్త్ర విషయాలు తెలుసుకోవాలంటే చాలా రోజులు శ్రమ చేయాలి, తపస్సు చేయాలి, బ్రహ్మచర్య పరిపాలన చేయాలి. ఇవన్నీ ఏమీ లేకుండా మనిషి ఎక్కడ కూర్చున్నాడో అక్కడికి సరళంగా వెళ్ళే ప్రయత్నం మనం చేస్తాము. ఆ తర్వాత మనుషులు తపస్సు, బ్రహ్మచర్య పరిపాలన వాళ్ళే చేస్తారు స్వయంగా. ఇక అవన్నీ చేసిన తర్వాతనే మేము విద్య చెప్తామంటే అవి చేయరు, వీళ్ళు చెప్పరు. ఇదంతా ఏమీ అవసరం లేదు. ఎక్కడున్నా ఎవరైనా, ప్రపంచంలో ఏ మతస్థులైనా, ఏ సాంప్రదాయం వారైనా మనం చెప్పే విధానము అందరికీ పనికి వచ్చేదే, అందరికీ అర్థమయ్యేదే. కనుక అదే విధానం లోపల ఆ ఈశ్వరుడి యొక్క దయ వల్ల, ఋషుల యొక్క ఆశీర్వాదం వల్ల, గురువుల యొక్క ఆ ప్రవచనాల వల్ల నేను అలాంటి శక్తిని తీసుకున్నాను. అంటే సరళంగా అతి కఠినమైన విషయాలను కూడా, వేద విషయాలను, శాస్త్ర విషయాలను సరళమైన భాషలో, అంటే మామూలుగా కూలీ చేసుకునే వ్యక్తులకు కూడా అర్థమయ్యే రీతి లోపల చెప్పాలనేది నా ఆకాంక్ష. కూలీ చేసుకునే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ పొలంలో నాటేస్తుంటే అక్కడ కూర్చుండి నేను చెప్పాలి, వాళ్ళకి అర్థం కావాలి. శాస్త్రం అంతా, ఆధ్యాత్మిక చింతన అంతా అర్థమైపోవాలి. సమాధి స్థితిని కూడా పొందించగలగాలి నాటు కూలీ నారా చేసుకునే వాళ్ళు కూడా. అది నా లక్ష్యం. అన్నా క్యాంటీన్ లో భోజనం ఎంత సరళంగా లభిస్తుందో మీ మీ జ్ఞానం కూడా అంత సరళంగా, అంత విపులంగా, అంత దగ్గరగా అందుతుందండి. మీరింత సాధన చేసినందుకు. ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రశ్న అడగమంటున్నారు. ప్రశ్న అడిగినప్పుడు విసుగు లేకుండా చాలా ఓర్పుగా సమాధానం చెప్తున్నారు. జ్ఞానికి, ప్రవచనకర్తకి ఉండాల్సిన లక్షణం కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. నమస్తే. నమస్తే అండి. అవును గురుజీ, ఇప్పుడు చెప్పింది అమ్మ. అలాగే మీరు ఈ క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ కొంతమందికి తెలియనివి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అట్లా క్వశ్చన్ రిపీటెడ్ అయితే మీరు చాలా సహనంగా చెప్తున్నారు. అది మాత్రం నిజంగా. ఇంకొకటి వాట్సాప్ గ్రూప్ ఇలా లింక్, మీరు ఆన్లైన్ లో క్లాసులు చెప్పడం ఫస్ట్ మీరే అనుకుంటా నాకు తెలిసి మన తెలుగులో. మీకు చాలా శతకోటి వందనాలు గురుజీ, ఈ అవకాశం నమస్తే మాకు అమ్మా. ఇచ్చినందుకు. అంతా ఆచార్య ఎన్ని ఈశ్వరుడి వందనాలు కృప. హై లెవెల్లో అవును, ఉండేది ఈశ్వరి కృప. లో లెవెల్లో దిగడం, ఆలలో చెప్పడం మామూలు విషయం కాదండి. అది అన్- అది మీకే సాధ్యమవుతుంది. మీరు చాలా గురుకుల సంతోషం అమ్మా. చదవండి, విజయలక్ష్మి. మీ 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 యొక్క ఆ ప్రేమ కూడా నాకు కావాల్సి ఉంది. ఈశ్వరుడు కూడా చూస్తుంటాడు కదా, అతన్ని అంతమంది ప్రేమిస్తున్నప్పుడు ఆ శక్తిని ఇద్దాం అనుకుంటాడేమో. సరే, అంతా ఈశ్వరుని కృప. మనం కలవడం కానీ
నేను చెప్పడం గాని, మీరు వినడం గాని అంతా ఈశ్వరుడి కృప అమ్మ. చాలా సంతోషం. ఏదేమైనా నాకు సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మనము ప్రపంచమంతా వ్యాప్తి చేయాలి అంతే నా లక్ష్యం. మీరు ఎట్లా ముక్తి పొందుతారండి? అది అది ఈశ్వరుడి ఇచ్చ అనుకోండి. సరే అండి. అందుకే మీరు విజయలక్ష్మి పొందుతారు గారు కదండి. మనం కూడా వారితో ఉన్నాం కాబట్టి మనం కూడా ముక్తి పొందుతాం. ఆశ పెట్టుకోమన్నారు కదా, పెట్టుకుంటాం. అంతే అంతే. అందరూ పొందుతారు, పొందాలి, పొందగలరు. చాలా సంతోషం అమ్మా. ఇంకేం ప్రశ్నలు లేకుంటే మనం శాంతి పాట చేద్దాం. గురూజీ ఒక చిన్న సందేహం రేపు ఉందా గురూజీ? రేపు చూస్తానండి. కానీ మన క్లాస్ ఆగకూడదు. నేను మీకు ఓకే. సబ్జెక్ట్ ఇస్తాను. ఆ సబ్జెక్ట్‌ను కంటిన్యూ చేయండి. నేను ఎందుకంటే రేపు కొంచెం బిజీగా ఉంటాను. ఎల్లుండి ఫ్లైట్‌లో ఉంటాను. ఇంకా అదే మరుసటి రోజు ఒకవేళ మీరు మంగళవారం. అడిగితే నేను మరి మీరు కళ్యాణి గారితో అందరికీ నేను మాట్లాడి వారితో రేపు అందరికీ తీసుకోమని విజ్ఞప్తి ఏంటంటే ఈ సమయం అనేది 4 నుంచి 5 అందరూ కూడా అటెండ్ కండి. నేను కావడం లోపల కొద్దిగా నేను యూఎస్ఏ వెళ్తున్నాను. మధ్య మధ్య ఎప్పుడు అటెండ్ అవుతాను కాను అనేది ఖచ్చితంగా సమయం అనేది చెప్పలేను. అక్కడికి పోయిన తర్వాత తప్పకుండా 4-5 నేను మీకు అందుబాటులో ఉండడానికే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అలా జరగకుంటే నన్ను క్షమించాలి. నేను ఏదో ఒక టైంలో మిమ్మల్ని కలుస్తుంటాను. కానీ దీన్ని మాత్రం ఆపివేయకూడదు. మీరు ఆ మాట అనొద్దండి మిమ్మల్ని. తప్పకుండా అలాగే గురుగారు ఆప్సేయం మేము. అమ్మగారు కళ్యాణ్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. చెప్తున్నా ఏంటంటే ఈ టైం లోపల కనీసము ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసనల మీదనో, ఇంకా శయన మంత్రాల మీదనో, లేకపోతే ప్రాతస్మరణం మీదనో, సంధ్యావందనం మీదనో ఇది ఒక కార్యక్రమం. ఏది లేకుంటే భజనలు చేయండి. కానీ ఈ 4-5 అనే అలవాటును దీన్ని మార్చకండి ప్లీజ్. అంతే. ఇది ఉండాలి. మన తప్పకుండా గురూజీ. ఓకే. కృణువంతో విశ్వం ఆర్యం అయ్యే వరకు ఈ కార్యక్రమం మన సత్సంగం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎవరు వచ్చినా రాకున్నా, ఎవరు ఉన్నా లేకున్నా అలా చేయండి. తప్పకుండా. సరేనండి. మీరు వీడియోలు చూడండి. మన సత్యవాద ఛానల్ 7G అందరికి లింక్ పంపండి. వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. రెండవది ఆ వీడియో లోపల కామెంట్ రాయండి, ప్రశ్న కానీ. అదేవిధంగా మన గ్రూప్ ఆర్య పరివార్ లోపల కూడా ప్రశ్నలు అడగచ్చు. నేను మెసేజ్ రూపకంగా ఆన్సర్ ఇస్తాను. ఒకసారి ఆ మెసేజ్ని తీసుకొని మధ్యలో జాయిన్ అయ్యి 10 నిమిషాలు 15 నిమిషాలు దానికి కూడా ఆన్సర్ చేస్తాను. సమయాన్ని బట్టి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను 4-5. ఒకవేళ లేకుంటే మధ్య మధ్య అటెండ్ కావడం అనేది ఉంటుంది. లేకుంటే ఒక స్పెసిఫిక్ క్లాస్ కూడా ఏ టైం వీలైతే ఆ టైము మీకు నేను ఇన్ఫార్మ్ చేసి ఒకటి క్లాస్ కూడా మనం కండక్ట్ చేద్దాం. ఈ యోగ దర్శనం చదువుకోవచ్చు కదండి. ఎన్నో మళ్ళీ కొంచెం చదవండి తప్పకుండా చదవండి. దాని మీద కూడా ఇంకా యోగ దర్శనం మీద మీరు చదువుతూ ఉండండి, సందేహాలు అడుగుతూ ఉండండి. దాని మీద ఇంకా కూడా క్లాసులు జరుగుతుంటాయి. యోగ దర్శనం మీదనే క్లాసులు జరుగుతుంటాయి. చాలా విషయాలు ఉన్నాయి అందులో. వ్యాసుడి భాష్యానికి అనుకూలమైన ప్రవచనాలు జరుగుతూనే ఉంటాయి. అవి ఎలా వీలైతే అలా నేను చెప్తుంటాను. మీరు చదువుతూ ఉండండి. మనకు సమాధి పాదం, సాధన పాదం 2 కూడా చేసాము. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. కానీ మీరు చూడండి, అందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. తర్వాత శంకరయ్య దగ్గర ఉన్నది పుస్తకం. ఏదో ఒక పుస్తకం సూత్రాలైనా మీరు బట్టి పట్టండి. పూర్తిగా గుర్తుపెట్టుకోండి, బట్టి పట్టండి. ఏదో ఒక పని మనము స్వాధ్యాయనము తర్వాత ధ్యానము ఇవి 2 వదలకుండా చేయాలి. సత్సంగం ఎందుకంటే ధ్యానానికి, స్వాధ్యాయానానికి బలాన్ని చేకూర్చడానికి. సత్సంగం అనేది మనకు ప్రేరణ ఇవ్వడం కోసము. కానీ మనం స్వయంగా స్వాధ్యాయనం చేస్తూ ఉండాలి, ధ్యానము చేస్తుండాలి. అది మరవకుండా సత్సంగంలో కూడా పాల్గొనండి. అంటే ఇప్పుడు ఉదాహరణ సమాధి పాదం ఉంది కదండి. సమాధి పాదంలో ఏమైనా సూత్రాలు ఉంటాయి? ఇవే పద్ధతి సూత్రాలు ఇవ్వండి. దాదాపు మనం నేను దేవి గారి దగ్గర యోగ దర్శనం PDF కాపీ ఉంది. వీలైతే నేను అది గ్రూప్ లో పెడతాను, అందులో చూసుకోవచ్చు మీరు. పెడతానండి. అది పెట్టేసేయండి, వారిని అడిగి పెడతాను. మీరు దాని మీద చర్చ కూడా జరుపుకోండి. ఒకవేళ మీకు ఏమైనా సందేహము, పూర్తిగా సంతృప్తికరమైన సమాధానం రాకుంటే ఒక మెసేజ్ పెట్టండి నాకు. దాని మీద తప్పకుండా. కానీ మన సత్సంగం ఆపకూడదు. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నమస్తే ఆచార్యజీ. నమస్తే జీ. ఇప్పుడు అదే మనసు ఒకటైనా మా మనసు, చిత్తము, బుద్ధి, అహంకారం కలిపి అంతఃకరణ చతుష్టయం అని అంటారు కదా గురుజీ. అవునండి. అది అంతఃకరణ చతుష్టయం అయినప్పుడు ఇక్కడ మహతత్వము, అహంకారము, మనసు కలిపి అంతఃకరణం అన్నారు కదా. అందులో 3 వస్తాయా, అసలు ఈ చతుష్టయం అంటే 4 వస్తాయా అని చెప్పి అంతఃకరణ చతుష్టయం అని ఎందుకన్నారంటే మనసుకు 2 దశలు ఉంటాయి.
గురుజీ. మనస్సు సింగిల్ గా పనిచేయడము, అన్నిట్లో కలిపి పనిచేయడం అలా తీసుకొని చతుష్టయము అని అన్నారు. కానీ సాంఖ్య దర్శనం ప్రకారము, నిర్మాణం ప్రకారము, తత్వ దర్శనం ప్రకారము 3 ఉంటాయి. ఎందుకంటే మహాతత్వం నుంచి అహంకారం, అహంకారం నుంచి మనసు ఏర్పడుతుంది. ఒకవేళ 4టిని తీసుకోవాలంటే మూల ప్రకృతిని కూడా కలుపుకోవచ్చు. అక్కడ ఇవి దేనికవి ఉండవండి. అన్ని కలిసి పనిచేస్తుంటాయి. కలిసి అదే. పనిచేసినప్పుడు చిత్తము లాగా మనసు వ్యవహరించడము, చిత్తము లాగా ఉంటుంది, మనసులాగా ఉంటుంది. వీటిని 2గా తీసుకొని తర్వాత అహంకారము, మహాతత్వము అవి 2 తీసుకొని 4 అన్నారు. కానీ మనసులోని 2 రూపాలవి. అలా. మనసు చిత్తం అది ఒకటి కింద లెక్కేస్తే అప్పుడు మనస్సు సరిపోతుంది. కింద చిత్తము ఒకటే లెక్క. అదే అలాగైతే 3 అవుతున్నాయి, ఇలాగైతే 4 అవుతుంది. 4 అవుతాయి. ధన్యవాదాలు. మంచిదండి. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో ఉంటే అడగండి. శ్రీకాంత్ గారు ప్రశ్న ఉన్నాయండి అంటే మీకేమన్నా? గురుజీ ఇంకొక చిన్నది డౌట్. గురుజీ ఇప్పుడు మనకి 2 ఉంటాయి కదా, మరి మనసు చిత్తము 2 ఒకటే అన్నారు. కానీ ఒకటేమో చెడ్డ విషయం, ఒకటేమో మంచి విషయం. ఇది చేయొద్దు, ఇది చెయ్యి అని చెప్తూ ఉంటది. ఏది సంకల్ప మంచిది, వికల్పాలు దేన్ని చేస్తుంటది ఏమంటారు? మనస్సు సంకల్పము వికల్పం 2 చేస్తుంటది. అంటే చేయమంటుంది, చేయొద్దు మనసే అంటుంది. 2 చేస్తుందా? మనస్సే 2 చేస్తుంది. ఆ. చేసినప్పుడు అక్కడ బుద్ధి ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. అంటే అది ఒక జడ్జి లాగా ఉంటుంది బుద్ధి అనేది. ఈ బుద్ధి సంకల్ప జడ్జి. వికల్ప అనేది అడ్వకేట్స్ లాగా, అంటే వకీల్స్ లాగా. చిత్తము అది చిత్తము చిత్తము అనేది ప్రత్యేకంగా ఏం లేదు. మనస్సు యొక్క విస్తృత రూపాన్ని చిత్తం అంటారు. మనసన్న చిత్తమన్న ఒకటే. అంటే మనస్సు కూడా బుద్ధి మాట వింటుందా అయితే గురుజీ? హైయెస్ట్ ఏంటి ఇక్కడ? కూర్చోండి. హైయెస్ట్ రేంజ్ బుద్ధిది. బుద్ధి. అంటే అలా చూస్తే మొదటి తత్వము బుద్ధి అవుతుంది. బుద్ధి తర్వాత అహంకారం, అహంకారం తర్వాత మనసు ఏర్పడుతుంది. కనుక బుద్ధి అనేది ఆత్మకు దగ్గరగా ఉండేది బుద్ధి. ఆత్మకు దగ్గరగా బుద్ధి ఉంటుందా? ఇంకా ముందు మీకు చాలా క్లారిటీ వస్తూ ఉంటది. ప్రతిదీ కూడా చెప్తాను. అహంకార కర్త అనేది ఒకటి ఉంది. అహంకారము కర్త అంటే కార్యక్రమాలు చేస్తుంది. బుద్ధి అనేది భోక్త అంటే భోగాన్ని ఇస్తుంది ఆత్మకి. మీకు రాను చెప్తాను. అన్ని కూడా అన్ని క్లారిటీగా ప్రతి విషయం. మీరు ఎలా అంటే ఎక్కడికి వెళ్ళి, అంటే ప్రపంచంలో ఉన్నతమైన వేదిక పైకి వెళ్ళి కూడా మీరు శాస్త్రార్థం చేసే స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తా. ధన్యవాదాలు సార్. చెప్పండి. ఇప్పుడు మనకు గొడవలు ఎందుకైతే సార్, బయట కానీ ఇంట్లో కానీ గొడవలు బాగా ఎందుకైతే సార్? రాజసిక తామసికములని. సార్ వైరాగ్యం అంటే ఏంటి సార్? వైరాగ్యం అని చెప్పారు కదా, వైరాగ్యం అంటే ఏంది? వైరాగ్యం ఈ భౌతికమైన సుఖాలన్నీ మీ వాయిస్ కట్ అవుతుంది గురుజీ. భౌతిక సుఖాలను వద్దు అనుకోవడము వైరాగ్యం. ఓకే సార్, ఓకే సార్. లేకుంటే శాంతి పార్ట్. గురుజీ నమస్తే అండి. నమస్తే అండి. అదే ఒక ఆయనకి మామూలుగా సాత్వికాహారమే తీసుకుంటాడు, అన్ని రకాలైన ఆసనాలు ప్రాణాయామాలు అన్ని చేస్తుంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. కానీ మామూలుగా తిన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత 2 hours తర్వాత అంటే ఆకలి ఎక్కువ వేయడము, నీరసంగా ఉంటాం గురించి అతనికి. దానికి అలోపతిక్, హోమియో, ఆయుర్వేదిక్ కూడా వాడాడు ఆయన. దాని మీద సమస్య ఏంటి లేదు. షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది, బీపీ కూడా నార్మల్, షుగర్ కూడా నార్మల్ గా ఉంది. పెద్ద టాబ్లెట్స్ కూడా పెద్ద వాడటం లేదు ఆయన. కానీ కొద్దిగా ఆకలి ఎక్కువ ఉండటము ప్లస్ దానికి తోడు నీరస చేయడం అనేది జరుగుతుంటది. దాన్ని ఏది ప్రాబ్లం లేదు, ఒకటే ఆ 2 అనేది ప్రాబ్లం. డాక్టర్స్ ఏంటి లేదు మీకు, మీరు ఆందోళన పడుతున్నారు తప్ప అని చెప్పేసి వాళ్ళు చెప్పడం మీద అది దానికి ఏంటి పరిష్కారం అని. అగ్ని ప్రకోపం చెందుతుందండి. ఇప్పుడు మనకు ఆరోగ్యానికి ఒక నిర్వచనం ఉంది. సమదోషాః సమాగ్నిచ్చ సమధాతు మలక్రియాః ప్రసన్న ఆత్మ ఇంద్రియమణః స్వస్త్య ఇత్యావిధీయతే. దీని అర్థం ఏంటంటే అగ్ని కూడా సమతా స్థితిలో ఉండాలి. అగ్ని అధికంగా ఉన్నా అల్పంగా ఉన్నా, అల్పంగా ఉంటే మందాగ్ని ఏర్పడుతుంది, అంటే ఆకలే కాదు. ఇక్కడ ఇతనికి అధికంగా ఉంది కనుక ఆకలి అవుతుంది. అధికంగా ఉండడం వల్ల ఏ
ధాతువు కూడా పూర్తిగా తయారు కావట్లేదు. అందుకే నీరసించిపోతాండు. కనుక ఇది అధికంగా ఉంది గనుక అగ్నిని తగ్గించే ప్రయత్నం అతన్ని చేయమని చెప్పాలి. అంటే వేడిని తగ్గించే ప్రయత్నం చేయాలి బాడీ లోపల. దానివల్ల తనకు ఫలితం వస్తుంది. శరీర గుణం మాత్రం వాత గుణం ఇలాగ ఉందండి. వాతం అన్నమాట. వాతము, ఇందులో వాతము, పిత్తము 2 కూడా ప్రకోపించుంటాయి అతనికి. 2 వాతము, పిత్తము 2 ప్రకోపించున్నాయి గనుక అతనికి ఈ లక్షణం వచ్చింది. దీనికి అతడు చేయవలసిందేందంటే వాతము, పిత్తానికి సంబంధించిన 2 రకాల పదార్థాలను పూర్తిగా నిషేధించాలి. ఇవి 2 తీసుకోకూడదు. తీసుకోకుండా మిగతా పదార్థాలను సేవిస్తూ చల్లదనం కోసం ప్రయత్నం చేయాలి. మనసులు ధ్యానం చేయడం వల్ల కూడా మనసు చల్లదనంతోని శరీరం కూడా చల్లదనం అవుతుంది. శరీరము ద్వారానే మనము ప్రయత్నం చేయాలని అనుకోకూడదు వ్యాధికి. మనసు ద్వారా కూడా ప్రయత్నం చేయాలి. తప్పకుండా ఫలితం చేయమని చెప్పండి. అదే ఆయుర్వేదిక్ మందులు ఎక్కువ 3 మాసాలు వాడిన తర్వాతనే ఈ ఆకలి ఎక్కువైందని చెప్పేసి చెప్పాడు ఆయన. మరి దానివల్ల ఈ మీరన్నట్టు అగ్ని ప్రకోపం ఎక్కువైంది వల్ల ఈ ఆకలి వచ్చేస్తుంది ఏమిటో తెలియదు. వచ్చేస్తుంది. ఆ అగ్ని ప్రకోపం అంటే అగ్ని 7 రకాలుగా ఉంటుందండి. రసాగ్ని ఉంటుంది, రక్తాగ్ని ఉంటుంది, మాంసాగ్ని ఉంటుంది, మేధాగ్ని ఉంటుంది, అస్థ్యాగ్ని ఉంటుంది, మజ్జాగ్ని ఉంటుంది, రజోవీర్యాల నుంచి కూడా అగ్ని ఉత్పత్తి అవుతుంటది. అంటే ఈ అగ్ని ఉండడం వల్లనే ఒక ధాతువు నుంచి ఒక ధాతువు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు రసం రక్తంగా మారాలంటే రస అగ్ని ఉంటే అది రక్తంగా మారుతుంది. ఇది అధికంగా అయితే ఏమవుతుంది? అధికంగా అయితే రసం ఉండనే ఉండదు. అంత రక్తంగా మారిపోతుంది. రక్తం లోపల మళ్ళీ రక్తాగ్ని అధికంగా ఉంది. అంత మాంసంగా మారిపోతుంటది. చివరికి వెళ్ళిపోతుంది. లాస్ట్‌కు రజోవీర్యాలుగా ఎక్కువ ఏర్పడుతుంటది. అక్కడ కూడా అగ్ని ఎక్కువ ఉందనుకోండి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అట్లా. సరే గురు, ధన్యవాదాలు. మంచిదండి. ఇంకా శ్రవణ్‌జీ మరి ఒక్క నిమిషం, కళ్యాణమ్మ గారికి ఏదో ప్రశ్న ఉన్నట్టుంది. కళ్యాణమ్మ గారు ప్రశ్న ఏమైనా ఉంటాడు కానీ ఇందాక అడుగుతున్న ప్రయత్నం. ప్రశ్న కాదండి. చిత్త నదీనాం ఉభయతో వహంతి అన్నారు. చిత్తం అనేటటువంటి నది 2 ఒడ్లతోటి ప్రవహిస్తూ ఉంటది. వహతి కళ్యాణాయచ, వహతి పాపాయచ అంటే ఒక పక్కేమో కళ్యాణకర ఆలోచనలు చేస్తూ ఉంటది. ఇంకొక పక్కేమో పాపపు ఆలోచనలు చేస్తూ ఉంటది. ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా దాన్ని గమనిస్తామో కళ్యాణకర ఆలోచనలను పెంచుకుంటాము, పాపపు ఆలోచనలని తగ్గించుకుంటాము. ఈ చిత్తం యొక్క లక్షణమే 2 విధాలుగా ప్రవహించటం అని విన్నానండి. అది ఇందాక వారు అడిగితే చెప్పాను. నమస్తే అండి. నమస్తే అండి. చాలా సంతోషం. ఎవరైనా ఈ శాంతి పాట చేద్దామా? ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సాధనా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి.